జరుగును. యథార్థ హృదయులందరూ దానిని అనుసరించెదరు. దుష్టుల మీదకి నా పక్షమున ఎవరు లేచును? దోషము చేయువానికి విరోధముగా నా పక్షమున ఎవడు నిలుచును? యెహోవా నాకు సహాయము చేయుడని ఎడల నా ప్రాణము క్షేమముగా మౌనముగా నశించి ఉన్నది. నా కాలు జాయనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. నా అంతరంగమందు విచారమును హెచ్చుగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. కట్టడ వలన కీడు కల్పించు దుష్టుల పరిపాలనతో నీకు పొందు కలుగునుగా. దుష్టులు నీతిమంతుల ప్రాణము తీయుటకై వారి మీద పడుదురు. దుష్టులని నిర్దోషులకు మరణము విధించుదురు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ వందనాలు. సామెతల గ్రంథం ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 1 వర్సెస్ 1వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. మొరపెట్టుదురు గాని నన్ను శ్రద్ధగా వెతికెదురు గాని వారికి నేను కనబడకుండా చదువుకున్నటువంటి లేఖన భాగంలో దేవుడైనటువంటి యెహోవా సెలవిస్తున్నటువంటి మాట ఏంటి? వారు శ్రద్ధగా వెతికెదురు కానీ నేను వారికి కనబడను అంటున్నాను. They will seek me carefully, even though I will not appear to them. వారికి నేను కనపడను అని ఆయన సెలవిస్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వారు శ్రద్ధగా వెతికినా ఎందుకు ఆయన కనపడను అంటాడు? అశ్రద్ధగా వెతికితే కనపడలేదు అంటే అది వేరు. బైబిల్లో ఆయనే మాట్లాడుతున్న మాట, దే సీక్ మీ కేర్ఫుల్లీ. వారు శ్రద్ధగా వెతికారు, అయినను సరే నేను వారికి కనపడను అంటున్నాను. దేనికి శ్రద్ధగా వెతికిన కనపడకపోవటానికి కారణం ఏంటి? ఏ కారణాలు ఏమిటని బట్టి ప్రభు అంటాడు శ్రద్ధగా వెతికినా కనపడదని. అదే శూన్యమితి చీకటిని విడిచిపెట్టి కొంత దూరం వెళితే నా ప్రాణప్రియుడు ఎటు వెళ్ళాడని వెతుకుతూ వెళ్ళినప్పుడు ఆవిడ అదే చివరికి నా ప్రాణప్రియుడిని నేను కనుగొన్నాను. మరి ఇక్కడ కూడా శ్రద్ధగా వెతికినప్పుడు వెతికినటువంటి వారికి ఆయన కనపడాలి కదా, ఆయన మాట్లాడాలి కదా. కానీ మీరు శ్రద్ధగా వెతికినా సరే నేను కనపడను అని ఆయన అంటూ ఉన్నాను. దానికి కలిగినటువంటి కారణాలు ఏమిటి? ఎందువలన ఆయన కనపడను అంటాడంటే, మన జీవితంలో శ్రద్ధగా ఆయనను వెతకటానికన్నా ముందు కూడా శ్రద్ధగా చేయవలసిన కార్యాలు కొన్ని ఉన్నాయి. అవన్నీ అశ్రద్ధగా చేసి దేవుని మాత్రమే నువ్వు శ్రద్ధగా వెతుకుతానంటే ఆయన కనపడడు. ఆయన్ని వెతకడానికంటే ముందు కూడా మనం శ్రద్ధగా చేయవలసినటువంటి పనులు కొన్ని ఉన్నాయి. అవి చేసి ఆయనను వెతికితే ఆ రోజు శూలం వెతికి కనపడినట్లుగా నీకులు కూడా ఆయన కనబడతాడు. అయితే శ్రద్ధగా వెతకవలసినవి ఏమిటి? శ్రద్ధగా ఆచరించవలసినవి ఏమిటి? శ్రద్ధగా అనుసరించవలసినటువంటి ఏమై ఉన్నాయి? దేవుని వాక్యం ఏం చెప్తుందో కొన్ని విషయాలు మనం
జ్ఞాపకం చేసుకుని ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. ఆయనను శ్రద్ధగా వెతకటానికి ముందు మనము శ్రద్ధగా ఆయన మాట ఆలకించేటటువంటి వారిగా ఉండాలి. చూడండి, ద బుక్ ఆఫ్ డిట్రానమీ, ద్వితీయోపదేశకాండం చాప్టర్ 28 verses 28 చదువుకుందాం. చూడండి, ద్వితీయోపదేశకాండము, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి, అశ్రద్ధగా వినాలా. నీవు నీ దేవుడైనటువంటి యెహోవా మాట ఎలా వినాలంట? శ్రద్ధగా విను. ఈరోజు మనం దేవుని మాట అశ్రద్ధగా విని, దేవుని మాటలు చెప్తుంటే పరధ్యానంగా కూర్చుని, లేదా దేవుని మాటలు చెప్తుంటే నిద్రపోతా ఉండి శ్రద్ధగా ఆయన వెతికితే ఆయన కనపడడం. ఆయనను శ్రద్ధగా వెతకడానికి ముందు మనము శ్రద్ధగా ఆయన మాట ఆలకించేటటువంటి వారిగా ఉండాలి. ఏం చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఈరోజు సేవకుని ద్వారా ఏం మాట్లాడిస్తున్నాడు అన్నటువంటివి మనము ఎలా వినాలంటే శ్రద్ధగా వినేటటువంటి వారిగా మన జీవితాల్లో ఉండాలి అని ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. మరి దేవుని మాటలు శ్రద్ధగా వినేవారిగా ఎంతమంది ఉంటా ఉన్నాం, అశ్రద్ధ వినేవారిగా ఎంతమంది ఉంటా ఉన్నాం. ప్రార్థన జరుగుతూనే ఉంటుంది, మీటింగ్ జరుగుతూనే ఉంటుంది, ఫోన్లు మాట్లాడుకునేవాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటారు, చాటింగ్లు చేసుకునేవాళ్ళు చాటింగ్లు చేసుకుంటూ ఉంటారు, తర్వాత నిద్రపోయేవాళ్ళు నిద్రపోతూనే ఉంటారు. ఇంకా పరలోకం అందరూ మా తండ్రి అనగానే అందరికీ మొత్తం తెలిసింది అనమాట. అప్పుడు అందరికీ మెలుగువ వచ్చేసింది. కానీ దేవుని వెతికినప్పుడు ఆయన శోభ మీద కనపడినట్లుగా నీకు కనపడాలన్నా నాకు కనపడాలన్నా మనము ఆయన మాట శ్రద్ధగా వినాలి అని అంటున్నాడు. అదే నిర్గమకాండంలో కూడా ఒక మాట అంటాడు, ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 15 verses 26 లో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. దేవుడైనటువంటి యెహోవా వాక్కును మనం ఎలా వినాలంట? శ్రద్ధగా విని. బైబిల్లో ఎక్కడ చూసినా సరే ఆయన మాటలు మనం ఎలా వినాలని చెప్తుందంటే శ్రద్ధగా వినాలి. అశ్రద్ధగా వినడానికి వీలు లేదు. క్లాస్ జరుగుతుంది, అక్కడ క్లాస్లో చెప్పే పాఠాలు ఎవరైనా అశ్రద్ధగా వింటుంటే వాళ్ళు ఏం చేస్తారు? లేక బయట నుంచో పెడతారు, లేకపోతే గోడకు చేపిస్తారు, లేకపోతే పైకి ఇంటికి పోవాలి. ఒక జీవితాన్ని బాగు చేసేటటువంటి పాఠాలే నువ్వు శ్రద్ధగా వినకపోతే నువ్వు పనికిరావని నిన్ను బయటకు పంపించేస్తుంటే, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అయినటువంటి ఆత్మీయ జీవితాన్ని దేహాన్ని సరిచేసేటటువంటి ఆయన మాటలు మనం కానీ అశ్రద్ధగా వినకపోతే, లేదా శ్రద్ధగా వినక అశ్రద్ధగా కానీ విన్నట్లయితే ఇక మనం దేవునికి కూడా పనికొచ్చే వారము కాదు. అదే నిర్గమకాండం 19లో కూడా అదే మాట్లాడాడు. ఆ మాట చాలా సార్లు అన్నాడు. 19:5 కూడా, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించినటువంటి ఎడలా అంటున్నాడు. చూసారా, ఎక్కడ చూసినా సరే ఆయన అంటున్నటువంటి మాట ఏమిటి అంటే, నా మాట ఎలా వినాలన్నా శ్రద్ధగా వినాలి. ఆయన మాటను మనం శ్రద్ధగా వినేటటువంటి వారిగా ఉన్నాం. ఒకసారి ఒక ప్రార్థన జరుగుతుంది, బహిరంగ ప్రార్థన జరుగుతూ ఉంటే పాస్టర్ గారు వాక్యం చెప్తా పరలోకానికి ఎంతమందికి వెళ్ళాలని ఆశ ఉంది, చెయ్యొద్దండి అన్నాడు. చెయ్యొద్దంటే ఆ కుర్చీలో కూర్చున్నటువంటి వారందరూ కూడా వారు చెయ్యి పైకి పెంచారు. ఆ తర్వాత సరే మంచిది తెలుసుని అన్నాడు. మరలా 2 మాటలు చెప్పి, ఈసారి పరలోకానికి కాకుండా నరకానికి వెళ్తానన్న వారు ఎవరో పైకి లేచి నిలబడుతున్నారు. ముందేమో చెయ్యొద్దని అన్నాడు, చెయ్యెత్తారు, మంచిది అన్నాడు. ఈసారి ఏమన్నాడంటే ఆయన, ఎవరైతే నరకానికి వెళ్తానో ఇష్టం ఉందో వాళ్ళందరూ పైకి లేచి నిలబడుతుంది. అయితే వాళ్ళు నిద్రపోతున్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనకి వెళ్తానన్న వారు
పైకి లేచి నిలబడిన అన్నది కానీ వెలుగు వచ్చి ఒక్కటే వినపడింది. ఆ నరకం అనేది వినపడలా, ముందు పరలోకం అనేది కూడా వినపడలా. మరి పాస్టర్ ఏదో నిలబడమంటాడు, మనం సరిగ్గా వెళ్ళలేదు, నిద్రపోతున్న అర్థమైపోతే ఆడియో తీసుకునే టక్కున పైకి లేచి నిలబడగానే అందరూ విచిత్రంగా చూస్తున్నారు. ఇదేంటి నరకానికి వెళ్ళే నిలబడినటువంటి సాతానుడికి డొక్కలు వేసి నిలబడ్డాడు, ఇదేంటి? అప్పుడు పాస్టర్ గారు, అయ్యా నువ్వు ఎందుకు నిలబడ్డావు తెలుసానంట. తెలుసు పాస్టర్ గారు అన్నాడంట. ఏం తెలుసానంట? అదే మీకు తెలిసిందే నాకు తెలుసాను, నాకు తెలిసిందని అదే మీరు చెప్పింది అంటే అంటారు. అదే నేను చెప్పాను నరకానికి వెళ్ళే వాళ్ళు నిలబడమని, నరకానికి వెళ్తానంట. అప్పుడు ఏం అర్థం కాదని తాను చూసుకుని ఎంత పని అయింది, ఈ నిద్రపోతూ వాళ్ళు అందరిలో కరువు పోయేలాగా ఉంది, నరకానికి వెళ్ళే వాళ్ళు నిలబడమన్నాడా? ఇప్పుడు ఏం చేయాలనుకుని ఇక్కడ కవర్ చేసుకోవాలి. మరి రోజులు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, సేవకుల పేరు విశ్వాసం వచ్చారు కాబట్టి అవునయ్య గారు అన్నాడు. అదేంటో నరకానికి వెళ్ళడం ఇష్టమా, నరకానికి వెళ్ళడం కోరుకుంటారా, అందుకే నిలబడ్డారంటే అయ్యా నేను నా కోసం కాదయ్యా మీకోసం నిలబడ్డాను అన్నాడు. ఏంటంట? నా కోసం కాదు మీకోసం. అదేంటంటే నరకానికి వెళ్ళి వాళ్ళు నిలబడుకున్నారు కదా, మరి మీరు కూడా నిలబడి ఉన్నారు కదా, మీరు ఒక్కళ్ళే